తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలంటూ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. 24 సంవత్సరాల కిందట పార్టీని ఏర్పాటు చేసి ఈరోజు 24 పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో అడుగిడిపోతా ఉన్నాం. ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరినీ తెలంగాణ పార్టీ అభిమానులను కానీ కేసీఆర్ గారి అభిమానులతో కానీ అందరితో కలిసి ప్రజలందరితో కలిసి కార్యక్రమాన్ని చేసుకోవాలని ఈరోజు కేసీఆర్ గారు నిర్ణయించుకున్న సందర్భంలో అందరికీ కూడా ఒక దిశ నిర్దేశాన్ని ఇచ్చారు కేసీఆర్ గారు. ఏ విధంగా చేసుకోబోతున్నాం, ఎందుకు చేసుకోబోతున్నాం, ఒక్కసారి ఏం చేసిండు కేసీఆర్ అని కొంతమంది మాట్లాడుతుంటారు మూర్ఖులు. కానీ తెలంగాణ రావడానికి 14 సంవత్సరాలు ఏ విధంగా కష్టపడ్డారన్న దానికి కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ కష్టం తెలుసు. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పడ్డారు, రాష్ట్రంలో కసితో పనిచేశారు ఆ రోజు అనేది చాలా మంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మరొక్కసారి ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరికీ కేసీఆర్ గారు ఏం చేశారు, 14 సంవత్సరాలు ఉద్యమం ఎట్లా నడిపించారు, 10 సంవత్సరాలు పాలన ఎట్లా చేశారు, ఖచ్చితంగా ఇదంతా కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఒకటే, ఈరోజు కేసీఆర్ ఏం చేసిండో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో క్లియర్ కట్గా 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసినాం, సంవత్సరంన్నర రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నాం. సంవత్సరం నుండి ఎవరిని కదిలిచ్చినా కేసీఆర్ను బోడగొట్టుకొని తప్పు చేసినాము అనే మాట మాట్లాడుతున్నారు. ఏ గ్రామంలో ఎవరిని కదిలిచ్చినా కూడా రైతు బంధు వేయలేదు, అయ్యో కేసీఆర్ ఉంటే బాగుండని ఇప్పటికీ 2 సార్లు రైతు బంధు ఎగరగొట్టిండు కదా రేవంత్ రెడ్డి. ప్రతి రైతు ఈరోజు గుర్తు చేసుకుంటున్నాడు. పొద్దున్న లేస్తే నీళ్ళు తాగుతున్నాం, మిషన్ భగీరథ గ్లాస్లో నీళ్ళు పట్టుకోగానే కేసీఆర్ కనిపిస్తాడు. ఎక్కడ చూసినా కేసీఆర్ గారి నిశాన కనిపిస్తున్న సందర్భం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి పొద్దున్న లేచి ఏం మాట్లాడుతున్నాడు, కేసీఆర్ నిశాన చెడిపేస్తాను. సాధ్యమవుతుందా? సూర్యచంద్రులు ఉన్నంతకాలం, తెలంగాణ రాష్ట్రం పలుకుతున్నంతకాలం, ఆ తెలంగాణ పదం వినిపిస్తున్నంతకాలం కేసీఆర్ గారు ఉంటారనేది వాస్తవం. అది ఎవరవునా కాదను. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి 27 నాడు మనం మీటింగ్ పెట్టుకుంటే ఇప్పుడే ఉలిక్కి పడుతున్నాడు, ఇప్పుడే భయం అయిపోతుంది వాళ్ళకు. కాబట్టి వారం రోజుల నుండే వరంగల్ చుట్టుపక్కలంతా ఆంక్షలు పెట్టున్నాడు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కేసీఆర్ గారి మీటింగ్ ఏదైతే ఉందో దానికి వచ్చే జనాలను ఎవరు ఆపలేరన్నది మాత్రం వాస్తవాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ప్రజలు ఇప్పటికే డిసైడ్ చేసుకున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏమీ కాదు, వీళ్ళంతా ఆగమాగం చేస్తున్నారు తెలంగాణని, మళ్ళీ తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ రావాలని డిసైడ్ చేసుకున్నారు.